వ్యాప్తంగా జరుగుతున్న సిఐటియు ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లాలో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఈరోజు చేస్తున్న నిరసనకి మన సిఐటియు నుంచి చాలా భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడే ప్రయత్నించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కార్పొరేట్లు దోచిపెడుతున్నారు కానీ కార్మికులు జీతాలు పెంచడం అంగీకరించారు. జీవితాంతం పనిచేసిన కాంట్రాక్ట్ కొద్దిగా వెనక్కిళ్ళు టీం కార్మికులకి తీస్తే అక్కడ ఉండి లైన్లో ఉండి పర్లేదు. అనేక సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. అందుకోసం దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమం వ్యతిరేకంగా ఈరోజు అందుకని రైతు గిట్టుబాటు అన్ని దోచిపెట్టి కార్పొరేట్ ఎందుకు ఇచ్చారు అదానికి, దానికి అర్థం లేదు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు, అర్థం లేదు. కేవలం ఏంటంటే వాళ్ళకి ఇస్తే వీళ్ళ కమిషన్లో కేవలం పాలకుల యొక్క ప్రయోజనాల కోసం ఎందుకు జంతర్ మంతర్ దగ్గర ఈరోజు విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అవడం కరెక్ట్ కాదా? విద్యాశాఖ ఉన్నది తర్వాత ఎందుకు రాజీనామా చేసిన తప్పైతే మరి ఈరోజు విద్యార్థుల్ని ఆ రకంగా విద్యార్థులే కాదు, ఎవడు ఉద్యమాలను అడిగితే, ఎవడు మాట్లాడితే, ఎవడు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. అందుకనే దేశవ్యాప్తంగా ఈరోజు మోడీకి వ్యతిరేకంగా బీహార్ ఎన్నికలు వాళ్ళ కంచుకోట్లే బద్దలవుతున్నాయి. మోడీకి వ్యతిరేకమైనటువంటి ట్రెండ్ అనేటువంటిది ఆల్రెడీ ప్రారంభమైంది. అందుకని ఈరోజు క్విట్ ఇండియా స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనాడు భారతదేశ ప్రజలందరూ కలిసి ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకుంటే ఆ ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేస్తున్నారు, సెక్యులరిజాన్ని లేకుండా మంట కలుపుతా ఉన్నారు. అందుకని ఈరోజు పాలకుల యొక్క విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, రైతాంగం కలిసి కార్మిక ఐక్యతతో ఈ దేశవ్యాప్తంగా ఈ రోజు ఉద్యమం అనేటువంటి చాలా చోట్ల జిల్లాకు సంబంధించి కార్మికులకి సమస్యలు జరుగుతుంది. విజయనగరం లాంటి జిల్లా చాలా వెనకబడినటువంటి ప్రాంతం. ఇది వాస్తవంగా కార్మికులు, పరిశ్రమలు అనేటువంటి లేవు. ఉన్న దగ్గర కూడా వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ కానీ, ప్రైవేట్ కంపెనీ భోగాపురం దగ్గర, పోసరాపేట దగ్గర ఒక ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఈఎస్ఐ కానీ, అలాగే బోనస్ కానీ, గ్రాట్యుటీ కానీ ఏ ఒక్క చట్టం లేదు. చట్టాలు ఉన్న చట్టాలను కూడా అమలు చేయడం, ప్రభుత్వం ఉన్న చట్టాలను లేబర్ కోర్టులకి పేరుతో కార్మికులు బాధితులాగా చేసుకోవాలి. ఈ తరం కాదు. కార్మిక వర్గంతో చైతన్యవంతమైనటువంటి వర్గం, అది స్కీమ్ కార్మికులైనా, పారిశ్రామిక కార్మికులైనా, ట్రాన్స్పోర్ట్ కార్మికులైనా, అన్ని రకాల కార్మిక వర్గం కూడా ఐక్యంగా కలిసి కొట్లాడతాం. ప్రభుత్వ విధానాలను ఓడిస్తాం. ప్రభుత్వ విధానాలు ఓడేదాకా కూడా మా పోరాటం అనేది సాగిస్తుంది. అందుకని ప్రజలు భూనిడానికే ఈరోజు క్విట్ ఇండియా సందర్భంగా ఈ నిరసన కార్యక్రమాన్ని స్వాతంత్ర ఉద్యమంలో కూడా పోలీసులు పెట్టి కాల్పులు చేసి కూడా ప్రయత్నం చేశారు. నువ్వు ఎంత చేస్తే, నిర్బంధాన్ని ప్రయోగిస్తే అంత వ్యతిరేకంగా ప్రజలు తయారవుతారు. నువ్వు ఎంత గట్టిగా బంతిని కొడితే అంత పైకి లేస్తుంది. అందువల్ల ఈరోజు కార్మిక ఉద్యమాలు అనేటువంటిది పెళ్ళుతాయి. మా ఉద్యమాలు ఉధృతం చేస్తాం, అంతేగాని పోలీస్ నిర్బంధానికి భయపడడం, లాఠీ చార్జీలకి, తుపాకులకి భయపడేటువంటి సంస్థ కాదు మాది. సిఐటియు యావత్ కార్మిక వర్గాన్ని ఐక్యమై ఈరోజు యావత్ కార్మిక వర్గం కూడా కలిసి పోట్లాడతాం, ప్రభుత్వ విధానాలను ఓడిస్తాం. ఈరోజు కార్యక్రమం ఇక్కడ నుండి ప్రదర్శన, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేస్తే సరే, లేకపోతే జిల్లాలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ విషయాన్ని కలెక్టరేట్ ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్ వద్ద జరుగుతుందని ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు జరిగింది.